హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరడంతో అభిమానులతో పాటు ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో ఆందోళన మొదలైంది. దీంతో రజనీ హెల్త్ న్యూస్ ఇప్పుడు ఇండియా వైడ్గా హాట్ టాపిక్గా మారడంతో పాటు రజనీకి ఏమైందా అని ఆరా తీస్తున్నారు. 73 సంవత్సరాల రజనీకాంత్ గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం నాడు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు పొందిన సాయి సతీష్ ఆధ్వర్యంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని డాక్టర్స్ చెప్పారని కూడా అంటున్నారు. అయితే రజనీ ఆసుపత్రిలో చేరడంపై అటు కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. రజనీ ఇటీవలే వెట్టయాన్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుండగా సూర్యతో జై భీమ్ తెరకెక్కించి నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో వెట్టయాన్పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా ఆ ఆడియో లాంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. ఇక లోకేష్ కనకరాజ్తో కూడా కూలీ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది.